వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో 13వ అధ్యాయమైన సంభావ్యతను గురించి నేర్చుకుందాం. ముందుగా పరిచయం. యాదృచ్ఛిక ప్రయోగము అంటే ఏంటో చూద్దాం. అంటే ఒక నాణెమును ఎగరవేయడము లేదా పాచికను దొర్లించడం. అంటే ఇక్కడ రాగల ఫలితాలు ఏంటో తెలుసు, కానీ ఏ ఫలితం వస్తుందో చెప్పలేము. అంటే ఒక నాణెమును ఎగరవేయడము లేదా పాచికను దొర్లించడం. నాణెమును ఎగరవేసినప్పుడు ఏంటి ఫలితాలు? బొమ్మ లేదా బొరుసు వచ్చును, కానీ బొమ్మ వస్తుందని లేదా బొరుసు వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి పాచికను దొర్లించినప్పుడు 1 నుంచి 6 వరకు అంకెల్లో ఏ అంకైనా రావచ్చు. కాబట్టి ఫలితాలు తెలుసు, కానీ ఏ ఫలితం వస్తుందో చెప్పలేము. దీన్ని యాదృచ్ఛిక ప్రయోగం అంటాం. అంటే ఒక నాణెమును ఎగరవేయడం, పాచికను దొర్లించడంను యాదృచ్ఛిక ప్రయోగాలుగా తీసుకుంటాం. మరి ఘటన అంటే యాదృచ్ఛిక ప్రయోగము ప్రతి పర్యవసానాన్ని ఘటన అంటాము. యాదృచ్ఛిక ప్రయోగం యొక్క ప్రతి పర్యవసానాన్ని ఘటనగా అంటాం. అంటే ఒక నాణెమును ఎగరవేసినప్పుడు ఏంటి, మనకు బొమ్మ లేదా బొరుసుగానే వచ్చును. అంటే ఈ విధంగా బొమ్మ వచ్చుట అనేది ఒక పర్యవసానం అవుతుంది. ఏంటి, ఎన్ని పర్యవసానాలు అంటే బొమ్మ లేదా బొరుసు వచ్చును. కాబట్టి ఒక యాదృచ్ఛిక ప్రయోగం ప్రతి పర్యవసానాన్ని ఘటన అంటాము. ఓకేనా. ఇప్పుడు సంభావ్యత అంటే ఏంటో చూద్దాం. సంభావ్యతను మొట్టమొదటిసారిగా నిర్వచించింది పేరీ సైమన్ లాప్లాస్ 1795లో. సంభావ్యతని ఏమని నిర్వచించాడంటే, సాధారణ విచక్షణను గణనలోకి మార్చడమే సంభావ్యతని 1795లో నిర్వచించడం జరిగింది. పేరీ సైమన్ లాప్లాస్. ఇది ఒక నాణెమును 1000 సార్లు ఎగరవేసినప్పుడు 450 సార్లు బొమ్మ, 545 సార్లు బొరుసు పడినది. ఓకేనా. బొమ్మ పడే సంభవాన్ని ప్రామాణీకరణం చేస్తే 1000కి 455 సార్లు అంటే 455/1000 అంటే ఏమవుతుంది? 0.455. అంటే దీనిని ఏమంటామంటే ప్రాయోగిక సంభావ్యత అంటాం, ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ. ఓకేనా. అంటే 1000 సార్లు నాణెమును ఎగరవేసినప్పుడు 450 సార్లు పడినది. ఈ విధంగా మరొకసారి 1000 సార్లు ఎగరవేస్తే ఈ విధమైన ఇదే ఫలితం వస్తుందని చెప్పలేము. ఓకేనా. ఇదే విధంగా ఇదే ప్రయోగాన్ని 10 లక్షల సార్లు లేక 1,00,00,000 సార్లు చేసి బొమ్మ పడే సంభావ్యతను లెక్కించవలసి వస్తే మనం బొమ్మ పడే సంభావ్యతను సంఖ్యాత్మకంగా 0.5 లేక 1/2 అని చెప్పవచ్చు. అంటే ఇక్కడేమో 1000 సార్లు ఎగరవేసినప్పుడు మనం ఎగరవేసి ఆ ఫలితాలు ఇక్కడ బొమ్మ అనేది 450 సార్లు అని మనం తీసుకుంటాం. ఇక్కడ ఈ ప్రయోగం ఏంది, 10 లక్షల సార్లు 1,00,00,000 సార్లు చేయాల్సి వచ్చినప్పుడు బొమ్మ పడే సంభావ్యతని ఏమనుకుంటున్నాము? బొమ్మ పడే సంభావ్యత సంఖ్యాత్మకంగా 0.5 లేక 1/2 అని తీసుకున్నట్లయితే అదేమవుతుంది? దీన్ని సైద్ధాంతిక సంభావ్యత లేక సాంప్రదాయిక సంభావ్యత అంటాం. థియరిటికల్ ప్రాబిలిటీ, క్లాసికల్ ప్రాబిలిటీ. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటి, ఈ ప్రయోగ ఫలితాల ఆధారంగా మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాము? 10 లక్షల సార్లు 1,00,00,000 సార్లు నాణెమును ఎగరవేయకుండా మనం ఏం చెప్తున్నాము? బొమ్మ పడే సంభావ్యతను సంఖ్యాత్మక 0.5 లేదా 1/2 అని తీసుకుంటాం. కాబట్టి దీన్ని సైద్ధాంతిక సంభావ్యత లేదా సాంప్రదాయిక సంభావ్యత అని అంటాం. మరి సంభావ్యత మీద బుక్స్ రచించినది ద బుక్ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్స్. జే కార్డెన్ మనకు సంభావ్యతపై పుస్తకాన్ని రాశాడు. అప్పటి నుంచి ఏమైంది, సంభావ్యత అనేది ప్రత్యేక శాస్త్రంగా ఆవిర్భవించింది. ఓకేనా. ఈ అనే ఘటన యొక్క సంభావ్యతను లెక్కించడానికి సూత్రము P ఆఫ్ E = నేను తీసుకుంటే ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. ఓకే. ఇప్పుడు పరస్పర వర్జిత ఘటనలు ప్రతిరూప ఆవరణం అంటే ఏందో చూద్దాం. ముందుగా మరి పరస్పర వర్జిత ఘటనల కన్నా ముందు సమసంభవ ఘటనలు అంటే ఏందో చూద్దాం. అంటే ఒక నాణెమును ఎగరవేసినప్పుడు మనకు బొమ్మ కానీ బొరుసు కానీ పడడానికి అవకాశం ఉంది. మరి బొమ్మ పడడానికి ఎంత అవకాశం ఉందో బొరుసు పడడానికి కూడా అంత అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఏమంటాం? సమసంభవ ఘటనలు అంటాము. ఓకేనా. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. ఇప్పుడు మరి పరస్పర వర్జిత ఘటనలు, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అంటే ఒక ప్రయోగంలో 2 లేక అంతకన్నా ఎక్కువ ఘటనలలో ఒక ఘటన యొక్క సంభవము మిగిలిన అన్ని ఘటనల సంభవమును నిరోధిస్తే ఆ ఘటనలను పరస్పర వర్జిత ఘటనలు అంటాం, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. అంటే ఒక ప్రయోగంలో 2 లేక అంతకన్నా ఎక్కువ ఘటనలు
ఘటనలో ఒక ఘటన యొక్క సంభవము మిగిలిన అన్ని ఘటనల సంభవము నిరోధిస్తుంది. ఆ ఘటనలే పరస్పర వర్జిత ఘటనలు అంటాము. ఇప్పుడు మరి ప్రతిరూప ఆవరణం శాంపిల్ స్పేస్ అంటే ఏందో చూద్దాం. అంటే పర్యావసనముల సమూహమును, అంటే ఒక నాణెమును ఎగురవేసినాము అనుకోండి, ఏం ఫలితం రావడానికి అవకాశం ఉంది? బొమ్మ లేదా బొరుసుపడను. కాబట్టి ఈ పర్యావసనముల సమూహంనే ప్రతిరూప ఆవరణము అంటాము. అంటే చూడండి, ఒక నాణెమును ఎగురవేసినప్పుడు ప్రతిరూప ఆవరణం ఏమవుతుంది? హెడ్ ఆర్ టైల్. ఒక పాచికను దొర్లించినప్పుడు మనకి ఏం రావడానికి అవకాశం ఉంది? 1 నుంచి 6 వరకు అంకెలు ఏవైనా రావచ్చు. అప్పుడు ప్రతిరూప ఆవరణం ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6. ఓకేనా? ఇప్పుడు ప్రాథమిక ఘటనలు అంటే చూద్దాం. అంటే ఒకే ఒక అనుకూల పర్యావసనము గల ఘటనను ప్రాథమిక ఘటన అంటాం. ఒకే ఒక అనుకూల పర్యావసనము గల ఘటనను ప్రాథమిక ఘటన అంటాం. అంటే ఒక నాణెమును మనం ఎగురవేసినప్పుడు మనకు బొమ్మ పడుట, అంటే బొమ్మ పడడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి? ఒకే ఒకటి ఉంటుంది. అంటే ఒక బొమ్మ కానీ ఒక బొరుసు కానీ పడడం. అంటే బొమ్మ పడటం కానీ బొరుసు పడటం కానీ ఏమవుతుంది? ప్రాథమిక ఘటన అవుతుంది. అంటే ఒకే ఒక అనుకూల పర్యావసనం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రాథమిక ఘటన అంటారు. మరి ఒక ప్రయోగంలోని అన్ని ప్రాథమిక ఘటనల సంభావ్యతల మొత్తం 1 అగును. ఓకేనా? ఒక ప్రయోగంలోని అన్ని ప్రాథమిక ఘటనల సంభావ్యతల మొత్తం 1 అగును. అంటే మనం ఒక నాణెమును ఎగురవేసినప్పుడు బొమ్మ పడుట, అంటే బొమ్మ పడుట అనే సంభావ్యతను తీసుకున్నట్లయితే అనుకూలంగా 1 ఉంటుంది, మొత్తం పర్యవసనాలు 2. అంటే బొమ్మ పడుట 1/2 వస్తుంది, మరి బొరుసు పడుట కూడా 1/2 వస్తుంది. మరి ఇక్కడ ఈ ప్రాథమిక ఘటనలే కదా, బొమ్మ పడటమైనా కానీ బొరుసు పడటం కానీ ప్రాథమిక ఘటనలు అవుతుంది కదా. అంటే ప్రాథమిక ఘటనల సంభావ్యతల మొత్తం, అంటే బొరుసు పడే సంభావ్యత ఏమవుతుంది? 1/2. బొమ్మ పడే సంభావ్యత ఏమవుతుంది? 1/2. 1/2 + 1/2 ఏమవుతుంది? 1 అగును. అందుకే ఒక ప్రయోగంలోని అన్ని ప్రాథమిక ఘటనల సంభావ్యతల మొత్తం 1 అగును. నెక్స్ట్ మనము పూరక ఘటనలు వాటి సంభావ్యత. ఈ ఒక ఘటన అయినా ఈ కాదు అను ఘటనను ఏమంది అంటాము? ఈ బార్తో సూచిస్తారు. దీనిని ఈ యొక్క పూరక ఘటన అంటారు. ఏమవుతుంది? P(e) + P(e) = 1. అంటే P(e) ఏమవుతుంది? 1 - P(e). ఏంటి? ఈ ఒక ఘటన అయితే ఈ కాదు అను ఘటనను ఈ బార్తో సూచిస్తాము. దీనిని, అంటే ఈ బార్ని ఈ యొక్క పూరక ఘటన అంటాము. ఓకేనా? దీన్ని P(e) + P(e) = 1. P(e) = 1 - P(e). ఓకేనా? ఇప్పుడు అసంభవ ఘటన, ఖచ్చిత ఘటన గురించి తెలుసుకుందాం. అసంభవ ఘటన ఒక ప్రయోగంలోని ఒక ఘటన ఎప్పుడూ సాధ్యపడకపోతే దానిని అసంభవ ఘటన అంటారు. అంటే సంభావ్యత, దాని అసంభవ ఘటనకి సంభావ్యత 0. అంటే ఒక ప్రయోగంలోని ఒక ఘటన ఎప్పుడూ సాధ్యపడకపోతే దానిని అసంభవ ఘటన అంటారు, దాని సంభావ్యత 0. అంటే ఒక పాచికను దొర్లించినాం అనుకోండి, పాచికను దొర్లించినప్పుడు 7 పడే ఘటన, అంటే 7 పడే సంభావ్యతను కావాలనుకున్నాం. మనం పాచికను దొర్లించినప్పుడు మనకు అనుకూల పర్యవసనాలు ఏంటి? 1 నుంచి 6 వరకు పడతాయి. మొత్తం పర్యవసనాలు కూడా 1, 2, 3, 4, 5, 6. మరి 7 పడే ఘటన యొక్క సంభావ్యత అంటుండు. అనుకూల పర్యవసనాలు ఏంటి? 7 పడడానికి అవకాశం లేదు, 0. మొత్తం పర్యవసనాలు 6. కాబట్టి ఈ 7 పడే ఘటన అనేది ఏమవుతుంది? అసంభవ ఘటన అవుతుంది. ఎందుకు? దాని అసంభవ ఘటన యొక్క సంభావ్యత 0. ఓకేనా? ఇప్పుడు ఖచ్చిత ఘటన ఒక ప్రయోగంలోని ఒక ఘటన యొక్క సంభవము ఖచ్చితము మరియు దాని యొక్క సంభావ్యత 1. అంటే ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత 1 అయినా దానిని ఖచ్చిత లేక దృఢ ఘటన అంటాము. అంటే ఏ ఘటన అంటే ఒక పాచికను దొర్లించినప్పుడు మనకు పాచిక ముఖంపై 1, 6 లేదా 6 కన్నా తక్కువ అంకె పడే ఘటన, 6 లేక 6 కన్నా తక్కువ అంకె పడే ఘటన అనేది ఏమవుతుంది? దాని యొక్క సంభావ్యత ఏమవుతుందంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఏం తీసుకున్నాము? 6 లేక 6 కన్నా తక్కువ పడే ఘటన అన్నమాట. మనం పాచికను దొర్లించినప్పుడు 1 నుంచి 6 వరకు పడడానికి అవకాశం ఉంది. అంటే 6 లేదా 6 కన్నా తక్కువ పడే ఘటన అంటే మనకు మొత్తము పర్యవసనాలు ఎన్ని, అనుకూల పర్యవసనాలు కూడా సమానం. కాబట్టి 6/6 అంటే ఇక్కడ ఏమైంది? 1 6 1 6 1 క్యాన్సిల్ అయిపోయి 1 అయిపోయింది. అంటే ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఎంత? 1. అసంభవ ఘటన యొక్క సంభావ్యత 0. కాబట్టి మనం సంభావ్యత సూత్రం మనం ఏ విధంగా చెప్పవచ్చు? ఏదైనా ఒక ఘటన ఈ అనే ఘటన యొక్క సంభావ్యత P(e) = N(e) అంటే ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్యని N(e) అని,
ఎన్ఆఫ్ఎస్ అంటే మొత్తం పర్యవసనాల సంఖ్య తీసుకుంటాం. ఇందులో లవం అనేది ఎప్పటికైనా హారము కన్నా తక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఓకేనా. దీన్ని 0 < P of E < 1 అంటే P of E ఈజ్ ఈక్వల్ 0 అయిందనుకోండి, అది ఏమవుతుంది, అసంభవ ఘటన అవుతుంది. P of E ఈజ్ ఈక్వల్ 1 అయిందనుకోండి, అదేమవుతుంది, ఖచ్చిత ఘటన అవుతుంది. ఓకేనా. ఇప్పుడు పేక ముక్కలు సంభావిత. మనము పేక ముక్కల కట్టని తీసుకున్నట్లయితే ఒక కట్టలో మొత్తం ఎన్ని ఉంటాయి, 52 కార్డులు ఉంటాయి. మొత్తం పేక ముక్కల కట్టలో గల కార్డుల సంఖ్య 52. అయితే మరి ఈ 52 కార్డుల్లో 26 ఏమో ఎరుపు కార్డులు, రెడ్ కలర్, 26 ఏమో నలుపు కార్డులు. ఓకేనా. 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. మళ్ళీ కలర్ ప్రకారం 26 ఎరుపు, 26 నలుపు. మళ్ళీ 26 ఎరుపు కార్డులు మళ్ళీ ఏమైంది, 13, 13 అని చూడండి, 13, 13గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 26లో 13 ఏమో ఎరుపు 18. ఓకేనా. మరియు ఈ 13 ఏంటి, ఎరుపు డైమండ్. ఇందులో మళ్ళీ ఈ 13లో 3 ముఖ కార్డులు, ప్రతి దాంట్లో కూడా 3 ముఖ కార్డులు ఉంటాయి. ఏంటి ఆ 3 ముఖ కార్డులు, JQK, JQK 3 ముఖ కార్డులు. మరి మిగిలిన 10 8 నుంచి 10 వరకు. ఏని ఏస్ అని 2 3 4 5 6 7 8 9 10 అని. ఈ విధంగా ప్రతి దాంట్లో అంటే 52 కార్డులని కలర్ ప్రకారము ఎరుపు కార్డులు 26, నలుపు కార్డులు 26. మళ్ళీ 26 ఎరుపు కార్డులు 13 ఎరుపు 18, 13 డైమండ్ అనుకున్నాం. అయితే ఇక్కడ డైమండ్ కార్డులను కూడా ఒకసారి చూసినట్లయితే ఇవి డైమండ్. ఈ డైమండ్లో 3 ముఖ కార్డులు చూడండి, JQK. ఈ 3 ఫేస్ కార్డ్స్ అంటాం వీటిని, అంటే ముఖ కార్డులు. మిగిలినవి ఇవి 10 ఏస్ నుంచి 10 వరకు. మరి అలానే నలుపు కార్డులు తీసుకున్నట్లయితే స్పేడ్లు నలుపు స్పేడ్లు 13 ఉంటాయి. నలుపు స్పేడ్లు 13, ఈ నలుపు స్పేడ్ 13. నలుపు కలావరు కూడా 13 ఉంటాయి. ఇందులో ముఖ కార్డులు 3, JQK నలుపు స్పేడ్. మిగిలిన 10 ఏస్ నుంచి 10 వరకు. ఈ నలుపు కలావర్లో కూడా ముఖ కార్డులు ఫేస్ కార్డ్స్ JQK మిగిలిన 10 కూడా ఏస్ నుంచి 10 వరకు ఉంటాయి. ఈ విధంగా మొత్తము 52 కార్డుల్లో 26 ఎరుపు కార్డులు, 26 నలుపు కార్డులు ఉంటాయి. మనం వీటికి సంబంధించి సమస్యలు కూడా సాధన చేస్తాం. మనం ఇప్పుడు ప్రయత్నించండిలో సమస్య ఇవ్వడం జరిగింది. ఇది బాగా కలపబడిన ప్యాక్ ఆఫ్ కార్డ్స్. అయితే ఇందులో నుంచి యాదృచ్ఛికంగా ఒక కార్డుని మనం తీసినట్లయితే అది ఏమేమి అడిగిందంటే రాణి అగుటకు సంభవత కనుక్కోమన్నాడు, ముఖ కార్డు అగుటకు సంభవత, స్పేడ్ అగుటకు సంభవత, స్పేడ్ ముఖ కార్డు అగుటకు సంభవతను, ముఖ కార్డు కాకపోవడం సంభవత. ఇక్కడ 5 సమస్యలు ఇవ్వడం జరిగింది. ఓకేనా. అంటే మొదటిది రాణి అగుటకు. ఇక్కడ మనకు ఎన్ని ముఖ కార్డులు ఉంటాయి అనుకున్నాము, ప్రతి దాంట్లో ఎరుపు 26, 26 నలుపు ఉంటాయి అనుకున్నాం. 13 ఎరుపు 18, 13 ఎరుపు డైమండ్. ఇక్కడ ఏమన్నా రాణి అగుటకు అన్నాడు, అంటే క్వీన్ క్యూ అంటే ఇది కావాలి. ఇక్కడ అది ఎరుప నలుప సంబంధం లేదు, ఎన్ని క్వీన్లు ఉంటాయి మనకు అనుకూలంగా. మనము ఒక కార్డుని యాదృచ్ఛికంగా ఇందులో నుంచి ఒక కార్డు తీస్తే అది క్వీన్ కావాలి, అంటే రాణి కావాలి. అంటే ఎన్ని రాణులు ఉంటాయి, ఇందులో ఒక క్వీన్ ఉంటుంది, ఇందులో ఒక క్వీన్ ఉంటుంది, ఇందులో ఒక క్వీన్, ఇందులో ఒక క్వీన్. అంటే మనకు ఈ 4 అంటే ఎరుపు 18 కానీ, ఎరుపు డైమండ్ కానీ, నలుపు స్పేడ్ కానీ, నలుపు కలావర్ క్వీన్లు, ఈ 4 కాళ్ళు ఏది వచ్చినా మనకు ఓకే కదా. కాబట్టి అనుకూల పర్యవసనాలేమో NF అంటే 4 బై మొత్తం కాళ్ళు ఎన్ని, మొత్తం పర్యవసన సంఖ్య 52. అంటే మనకు రాణి అగుటకు సంభావ్యత ఏమవుతుంది, 4 1 4 13 అంటే 1/13. అంటే రాణి అగుటకు సంభావ్యత ఎంత, 1/13. ఇక్కడ ఒక క్యూ ఉంది, ఇక్కడ ఒక క్యూ
క్యూ అంటే మొత్తం 4 ఉన్నాయి మనకు అనుకూలంగా. కాబట్టి 4 మొత్తం కార్డులు ఎన్ని 52. నెక్స్ట్ ముఖ కార్డు అగుటకు సంభావ్యత అన్నాడు. ముఖ కార్డు అంటే ఎన్ని ముఖ కార్డులు ఉంటాయి మొత్తము మనకు 13. ఇందులో 13లో 3 ముఖ కార్డులు, ఇందులో 13లో 3 ముఖ కార్డులు, ఇవి 3 ముఖ కార్డ్స్ అంటే ఫేస్ కార్డ్స్. అంటే జేక్యూకే అంటే 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అంటే అనుకూలంగా ఈ 12 ఫేస్ కార్డ్స్లో ముఖ కార్డ్స్లో ఏది వచ్చినా పర్వాలేదు. కాబట్టి మనకు అనుకూలమే కాబట్టి 12 మొత్తము 52 అంటే ఏమవుతుంది 4 ముళ్ళ 4 13. అంటే దీని యొక్క సంభావ్యత 3/13 ముఖ కార్డ్ అయ్యే సంభావ్యత. ఓకేనా. ఇప్పుడు స్పేడ్ అగుటకు, స్పేడ్ అంటే నలుపు స్పేడ్ అంటే ఈ 13 కార్డుల్లో స్పేడ్లు అంటే మొత్తము 13 ఉంటాయి కదా. అంటే మనం యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది స్పేడ్ అగుటకు సంభావ్యత అంటుండు. అంటే మనకు ఏది వచ్చినా పర్వాలేదు. కాబట్టి ఏ స్పేడ్ తీసుకున్నా కూడా అంటే ఏ నుంచి జేక్యూకే ముఖ కార్డులో ఈ 13లో ఏ కార్డు వచ్చినా పర్వాలేదు. కాబట్టి అనుకూలంగా 13 ఉంటాయి. స్పేడ్ అగుటకు అన్నప్పుడు మొత్తం కార్డులు 52. 13/52 అంటే 13 ఒకట్ల 13 నాలుగు 1/4 అనమాట. స్పేడ్ అగుటకు సంభావ్యత 1/4. మరి స్పేడ్ ముఖ కార్డు, స్పేడ్ ముఖ కార్డు అంటే స్పేడ్లో మళ్ళీ ముఖ కార్డులు ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. అంటే ఈ ముఖ కార్డులో జేక్యూకేల నుంచి ఏదో ఒకటి వస్తే మనకు అనుకూలంగా ఓకే అనమాట. జేక్యూకేల నుంచి రావాలి. కాబట్టి 3 ఉన్నాయి అనుకూలము. 3/52 ఓకేనా. స్పేడ్ ముఖ కార్డు అయ్యే సంభావ్యత 3/52. నెక్స్ట్ ముఖ కార్డు కాకపోవుటకు, ముఖ కార్డు కాకపోవుటకంటే మనకు ముఖ కార్డులు ఎన్ని ఉన్నాయి 12 ఉన్నాయి. ముఖ కార్డు కాకపోవుటకు అయ్యే సంభావ్యత ఈ జేక్యూకే ఇది కావద్దు, ఇది కావద్దు, ఇది కావద్దు, ఇది కావద్దు. అంటే ఈ 12 కార్డులు తప్ప మిగిలిన 52లోకి 12 కార్డులు పోతే మనకు 40 అనుకూలంగా ఉంటాయి అన్నమాట. 40 కార్డులలో ఏది వచ్చినా పర్వాలేదు. మొత్తం 52 అంటే ఏమవుతుంది 4 10ల 4 ఒకట్ల 4 13 అంటే 10/13 సంభావ్యత ఏంది ముఖ కార్డు కాకపోవడానికి సంభావ్యత 10/13. రాని అగుటకు సంభావ్యత 1/13. ముఖ కార్డు అగుటకు సంభావ్యత 3/13. స్పేడ్ అగుటకు సంభావ్యత 1/4. స్పేడ్ ముఖ కార్డు అగుటకు 3/52. ముఖ కార్డు కాకపోవడానికి సంభావ్యత 10/13. ఓకేనా. ఇప్పుడు అభ్యాసము 13.1లోని మొదటి సమస్యను తీసుకుందాం. క్రింది ప్రవచనాలను పూరించండి అని. మొదటిది ఘటన ఈ యొక్క సంభావ్యత ప్లస్ ఘటన ఈ కాదు సంభావ్యత ఏమవుతుంది 1 అవుతుంది. అంటే డాష్ అన్నాడు. అంటే ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇప్పటివరకు. ఏంది ఘటన ఈ యొక్క సంభావ్యత ప్లస్ ఘటన ఈ కాదు సంభావ్యత అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఏమనుకున్నాము ఏమని చెప్పుకున్నాం 1. ఓకేనా. నెక్స్ట్ ఎల్లప్పుడూ సాధ్యపడని ఘటన యొక్క సంభావ్యత, ఎల్లప్పుడూ సాధ్యపడని ఘటన యొక్క సంభావ్యత అంటే మనం ఒక పాచికను దొర్లించినప్పుడు 6 కన్నా పెద్ద అంకె వచ్చే సంభావ్యత అన్నప్పుడు ఏమనుకున్నాము 0 అనుకున్నాం కదా. అంటే అది ఎల్లప్పుడూ సాధ్యపడదు. కాబట్టి ఎల్లప్పుడూ సాధ్యపడని ఘటన యొక్క సంభావ్యత 0. మరి దానిని ఏమంటాము అసంభవ ఘటన. దాన్ని ఏమంటాము అసంభవ ఘటన అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఖచ్చితంగా సంభవించే ఘటన యొక్క సంభావ్యత ఖచ్చితంగా సంభవిస్తుంది కాబట్టి 1. దానిని ఖచ్చిత ఘటన అంటారు. దాంట్లోనే ఉంది ఖచ్చిత ఘటన అంటారు. ఓకేనా. 4. ఒక ప్రయోగంలోని అన్ని ప్రాథమిక ఘటనల యొక్క సంభావ్యతల మొత్తము ఏమని చెప్పుకున్నాము 1. ప్రాథమిక ఘటనల యొక్క సంభావ్యతల మొత్తము 1. 5. ఒక ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ డాష్ కన్నా ఎక్కువ లేక సమానము అంటే 0 కన్నా ఎక్కువ లేదా సమానం అవుతుంది. మరియు లేదా డాష్ కన్నా తక్కువ లేక సమానం అంటే 1 కన్నా తక్కువ లేక సమానం అవుతుంది. అంటే మనం ఒక ఘటన యొక్క సంభావ్యత అనేది అయితే అసంభవ ఘటన అయితే 0 అవుతుంది, ఖచ్చిత ఘటన అయితే 1 అవుతుంది. లేదనుకోండి వీటి మధ్యలో 0కు 1 మధ్యలో ఉంటుంది అనమాట, సమానంగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు రెండవ సమస్యను తీసుకుందాం. క్రింది ప్రయోగాలలో దేని పర్యవసానము సమసంభవములు వివరించండి. ఓకేనా. ఇందులో 4 సమస్యలు ఇవ్వడం జరిగింది. స్టార్ట్ చేయబోయిన కారు స్టార్ట్ అవుతుంది లేక కాదు. మనం స్టార్ట్ చేయబోయిన కారు అనేది స్టార్ట్ అవుతుంది లేక కాదు అనే పర్యవసానం సమసంభవం అవుతుందంటే
సమసంభవము కదా. ఎందుకు? సమాన అవకాశాలు ఉన్నాయి. సమసంభవము అగును. సమసంభవం అగును. ఎందుకు? సంభావ్యత ఏంది? స్టార్ట్ కావడానికి ఎంత అవకాశం, స్టార్ట్ కాకపోవడానికి ఎంత ఉంది కాబట్టి సంభావ్యత 1/2. ఓకేనా. ఒక ఆటగాడు బాస్కెట్బాల్ను కొట్టబోతే అది తగులుతుంది లేక తగలదు. ఇది కూడా సమసంభవం అవుతుంది. ఉండే అవకాశం తగలవచ్చు లేదా తగలకపోవచ్చు కదా. కాబట్టి ఇది కూడా సమసంభవమే. సంభావ్యత 1/2. తాగడానికి సంభావ్యత అయినా 1/2, తాకకపోవడానికైనా సంభావ్యత 1/2. తప్పు ఒప్పు ప్రశ్నకు సమాధానం రాసినప్పుడు సరి కావచ్చు కాకపోవచ్చు. ఇది కూడా సమసంభవమే, అంతే కదా. సమసంభవము. ఈ సంభావ్యత కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. తప్పు కావడానికి ఎంత అవకాశం ఉందో సరైనది కావడానికి కూడా అంతే అవకాశం. సంభావ్యత కూడా 1/2. పుట్టిన పసిపాప అబ్బాయి లేక అమ్మాయి కావచ్చు. ఇది కూడా సమసంభవమే. అమ్మాయి కావడానికి ఎంత అవకాశం ఉందో అబ్బాయి కావడానికి కూడా అంతే. కాబట్టి సంభావ్యత ఇవన్నీ కూడా సమసంభవాలే. సంభావ్యత 1/2. ఓకేనా. ఓకే. ఇప్పుడు మూడవ సమస్యకి సాధన చూద్దాం. P of E is equal 0.05 అయినా E కాదు అనే ఘటన సంభావ్యత ఎంత? ఓకేనా. ఇక్కడ P of E అని ఇవ్వడం జరిగింది 0.05 అని. అంటే E అనే ఘటన యొక్క సంభావ్యత 0.05 అయినా E కాదు అనే ఘటన సంభావ్యత ఎంత? ఓకేనా. అంటే ముందుగా ఇచ్చిన దాన్ని రాసుకుందాం. P of E is equal to 0.05 అని ఇవ్వబడినది. ఈ కాదు అనే ఘటన ఏమవుతుంది? ఈ కాదు అనే ఘటన ఈ బార్ అగును. దీని సంభావ్యత P of E బార్. ఓకేనా. ఈ కాదు అనే ఘటన సంభావ్యత P of E బార్. దీన్ని ఈ బార్ని ఏమంటాము? ఈ అనే ఘటన యొక్క పూరక ఘటన అంటాము. మనకు ఏం తెలుసు? P of E ప్లస్ P of E బార్ ఈజ్ ఈక్వల్ 1. అంటే ఈ అనే ఘటన యొక్క సంభావ్యత ప్లస్ ఈ కాదు అనే ఘటన యొక్క సంభావ్యత మొత్తం 1. మనకు P of E ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? 0.05. P of E బార్ మనం కనుక్కోవాల్సి ఈజ్ ఈక్వల్ 1. ఇప్పుడు దీని నుంచి P of E బార్ ఈజ్ ఈక్వల్, ఓకేనా, ఈ ప్లస్ 0.05ని కుడివైపు పంపిస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 1 మైనస్ 0.05. 1 మైనస్ 0.05 చేస్తే ఏమవుతుంది? 0.95. ఓకేనా. ఈ కాదు అనే ఘటన సంభావ్యత దేర్ఫోర్ ఈ కాదు అనే ఘటన సంభావ్యత P of E బార్ ఈజ్ ఈక్వల్ 0.95 అగును. ఓకే. ఇప్పుడు 4వ సమస్యకి సాధన చూద్దాం. ఒక సంచిలో నిమ్మ వాసన గల చాక్లెట్లు ఉన్నాయి. మాలిని చూడకుండా సంచి నుండి ఒక చాక్లెట్ తీస్తే అది నారింజ వాసన గలది అవ్వడానికి, నిమ్మ వాసన గలది అవ్వడానికి సంభావ్యతలు లెక్కించండి అన్నాడు. ఓకేనా. ఇక్కడ సంచిలో ఏమున్నాయి? నిమ్మ వాసన గల చాక్లెట్లు ఉన్నాయి. అయితే మాలిని చూడకుండా ఆ సంచి నుండి ఒక చాక్లెట్ తీస్తే అది నారింజ వాసన గలది అవ్వడానికి సంభావ్యత, నిమ్మ వాసన గలది అవ్వడానికి సంభావ్యతను లెక్కించండి అన్నాడు. ఆ చాక్లెట్లో నిమ్మ వాసన గల చాక్లెట్లు ఉంటే మనం ఒక చాక్లెట్ చూడకుండా తీసినప్పుడు అది నారింజ వాసన గలది అవ్వడానికి అవకాశం ఉంటుందా? అంటే నారింజ వాసన గలది అవ్వడానికి అనుకూలంగా ఏమైనా ఉన్నాయా? ఏమి ఉండవు. అంటే ఇది ఏంది? నారింజ వాసన గల అనేది సంభావ్యత 0 అవుతుంది.
ఇక్కడ మరి నిమ్మ వాసన గలది అవ్వడానికి సంభావ్యత అన్నాడు. అంటే ఆ సంచిలో ఉన్న చాక్లెట్ అన్నీ కూడా నిమ్మ వాసన గల చాక్లెట్. మనం ఏ చాక్లెట్ తీసినా కూడా మనకు అనుకూలమే. కాబట్టి అక్కడ అనుకూల పర్యవసనాల సంఖ్య మొత్తం పర్యవసనాల సంఖ్య సమానం అవుతుంది. కాబట్టి ఇదేమో దీని సంభావ్యత 1 అవుతుంది. ఇక్కడ అనుకూల పర్యవసనాల సంఖ్య నిమ్మ వాసన గల చాక్లెట్ 1 కూడా లేదు. కాబట్టి అనుకూల పర్యవసనాలు 0. కాబట్టి ఇదేమో అసంభవ ఘటన అవుతుంది, ఇదేమో ఖచ్చిత ఘటన అవుతుంది. ఓకేనా. ముందుగా ఇచ్చిన వాటిని సమాచారం రాసుకుందాం. ఒక సంచిలో నిమ్మ వాసన గల చాక్లెట్లు ఉన్నాయి ఇది అని ఇవ్వబడినది. ఓకేనా. మాలిని చూడకుండా సంచి నుండి ఒక చాక్లెట్ తీస్తే మనం ఏం కనుక్కోవాలి? ఇప్పుడు నారింజ వాసన గల చాక్లెట్ అయ్యే గల సంభావ్యత కదా కనుక్కోవాల్సింది. దానికోసము నారింజ వాసన గల చాక్లెట్ అయ్యే ఘటన ఈ అనుకుంటే, ఇప్పుడు ఈ అనేది ఏంటిది? మనము నారింజ వాసన గల చాక్లెట్ అయ్యే ఘటన ఈ అనుకుంటున్నాం. మరి ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య మనం ఒక చాక్లెట్ మరి అనుకూలంగా ఏమున్నాయా? ఏమీ లేవు. కాబట్టి 0. మరి అప్పుడు మొత్తం పర్యవసనాలు ఏమో అన్నీ ఏమున్నాయి? నిమ్మ వాసన గలవి కాదు. కాబట్టి మరి ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య 0. మరి నారింజ వాసన గలది అయ్యే సంభావ్యత అంటే దాని అర్థం ఏంది? P(E) అనమాట. P(E) అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ ఈజీక్వల్ ఏమనుకున్నాము? నారింజ వాసన గల చాక్లెట్ అయ్యే ఘటన ఈ అనుకున్నామంటే P(E) ఏమవుతుంది? నారింజ వాసన గల చాక్లెట్ అయ్యే సంభావ్యత అవుతుంది కదా. ఓకే. P(E) ఈజ్ ఈక్వల్ అంటే అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య ఈజ్ ఈక్వల్ అనుకూల పర్యవసనాల సంఖ్య ఏమనుకున్నాం? 0 బై మొత్తం పర్యవసనాల సంఖ్య అంటే మనం N(S)తో సూచిస్తాం. అంటే 0 బై అంటే 0. అంటే ఇక్కడ ఈ అనుకూల పర్యవసనాల సంఖ్య 0 అంటే ఇది ఏ అనేది ఏమవుతుంది? ఈ అనేది అసంభవ ఘటన అవుతుంది. కాబట్టి అసంభవ ఘటన యొక్క సంభావ్యత 0 కదా. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ E ఏమైంది? 0 అయింది. ఓకేనా. ఇప్పుడు రెండవది, నిమ్మ వాసన గల చాక్లెట్ నిమ్మ వాసన గల చాక్లెట్ అయ్యే ఘటన చాక్లెట్ అయ్యే ఘటన ఈ అనుకుంటే అంటే ఇక్కడ ఏంది? మాలిని చూడకుండా ఒక చాక్లెట్ తీస్తే అది నిమ్మ వాసన గల చాక్లెట్ అయ్యే ఘటన ఈ అనుకుంటున్నా. ఇక్కడ ఈ అనేది ఏంటిది? నిమ్మ వాసన గల చాక్లెట్ అయ్యే ఘటన. ఓకేనా. మరి ఈకి అనుకూల పర్యవసనాలు ఏంటి? ఇక్కడ అంటే ఈ అంటే నిమ్మ వాసన గల చాక్లెట్ అయ్యే ఘటన అనమాట. ఈకు అనుకూల పర్యవసనాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానము? మొత్తం పర్యవసనాల సంఖ్య కదా. ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య ఈజ్ ఈక్వల్ మొత్తం పర్యవసనాల సంఖ్య. ఈ రెండు సమానం అవుతున్నాయి. ఓకేనా. ఎందుకు? ఆ సంచిలో మొత్తము కూడా మనకు నిమ్మ వాసన గల చాక్లెట్లు ఉన్నాయి. అనుకూల పర్యవసనాలు సంఖ్య మొత్తం పర్యవసన సంఖ్య సమానమైంది. కాబట్టి మరి P(E) ఏమవుతుంది? P(E) అంటే ఏంటి? నిమ్మ వాసన గల చాక్లెట్ అయ్యే సంభావ్యత. ఓకేనా. అంటే అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. అంటే ఈ రెండు పైన ఈ అనుకూల పర్యవసనాల సంఖ్య మొత్తం పర్యవసనాల సంఖ్య సమానం కాబట్టి ఏమవుతుంది? ఇది 1 అవుతుంది. అంటే ఇక్కడ ఈకి అనుకూల పర్యవసన సంఖ్య మొత్తం పర్యవసన సంఖ్య రెండు సమానం అంటే ఈ అనేది ఏమవుతుంది? ఖచ్చిత ఘటన అవుతుంది. అంటే ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత 1. అంటే దేర్ఫోర్ నిమ్మ వాసన గల చాక్లెట్ అయ్యే సంభావ్యత 1. నిమ్మ వాసన గల చాక్లెట్ అయ్యే సంభావ్యత 1. అదే నారింజ వాసన గలది అయ్యే నారింజ వాసన గల చాక్లెట్ అయ్యే సంభావ్యత 0. ఇక్కడ ఈ అంటే P(E) అంటేనేమో నారింజ వాసన గల చాక్లెట్ అయ్యే సంభావ్యత 0. ఇదేమో అసంభవ ఘటన యొక్క సంభావ్యత 0, ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత 1. ఓకేనా. ఇప్పుడు 5వ సమస్యకి సాధన చూద్దాం.
రహీం ఒక పేక ముక్కల కట్టలోని అన్ని ఆటీను గుర్తుగల కార్డులను తొలగించాడు. ఇప్పుడు ఒక కార్డును ఎన్నుకుంటే అది ఏస్ అయ్యే సంభావ్యత ఎంత, డైమండ్ను ఎన్నుకునే సంభావ్యత ఎంత, ఆటీను గుర్తు లేని కార్డు ఎన్నుకునే సంభావ్యత ఎంత, ఆటీను గుర్తుగల ఏస్ను ఎన్నుకునే సంభావ్యత ఎంత. అంటే రహీం ఏం చేశాడు, ఒక పేక ముక్కల కట్టలోని అన్ని ఆటీను గుర్తుగల కార్డులను తొలగించాడు. పేక ముక్కల కట్టలో 52 కార్డులు ఉంటాయి మొత్తము. అందులో ఆటీను అంటే 13 ఏమో ఆటీను ఉంటాయి, 13 డైమండ్. అంటే మొదటగా మనము పేక ముక్కల కట్టలని అంటే 26 రెడ్ కలర్ కార్డులు ఉంటాయి, 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి కదా. అందులో 13 ఏంటివి ఆటీన్ కార్డ్స్. అన్ని ఆటీన్ కార్డ్స్ తొలగించినట్ట. అంటే 52లో నుంచి 13 తొలగిస్తే ఏమవుతుంది, 39 కార్డులు ఉంటాయి. అంటే ఇప్పుడు మనము అతడు ఇప్పుడు ఒక కార్డుని తీస్తే అంటే ఎన్ని కార్డుల నుంచి తీస్తున్నట్టుగా 52లో నుంచి 13 కార్డులు పక్కకు పెడితే ఇక 39 కార్డుల నుంచి అతడు తీస్తున్నట్టు. అంటే మొత్తం పర్యవసనాల సంఖ్య 39 అనమాట. మనం 39 కార్డుల నుంచి ఒక కార్డుని తీస్తున్నట్ట. ఒక కార్డుని ఎన్నుకుంటే అది ఏస్ అయ్యే సంభావ్యత ఎంత అంటున్నాం. ఏస్ అయ్యే సంభావ్యత అంటే మనకు ఎన్ని ఏస్లు ఉంటాయి అంటే మనకు ఈ ఆటీన్ కార్డులని పక్కకి పెట్టేస్తాం. పక్కకు పెట్టేసిన తర్వాత ఇక మిగిలిన కార్డులు ఏంది, ఈ 39లో ఎన్ని ఏస్లు ఉంటాయి మనకు అంటే 3 ఏస్లు ఉంటాయి. ఏంటి, ఇది బ్లాక్ స్పేడ్, బ్లాక్ కలావర్, రెడ్ డైమండ్. అంటే ఈ మూడిట్లో మనకు ఏది వచ్చినా కూడా మనకు అనుకూలమే. కాబట్టి ఒక కార్డుని ఎన్నుకుంటే అది ఏస్ అయ్యే సంభావ్యత అంటున్నాం. అంటే సంభావ్యత అనగానే మనం ఏమనుకుంటాం, దానికి అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. అనుకూలమేమో 3, మొత్తం ఏమో 39. 3/39 అంటే 1/13 వస్తుంది దీనికి. మరి డైమండ్ని ఎన్నుకునే సంభావ్యత ఎంత అన్నాడు. ఒక కార్డుని తీస్తే డైమండ్ అంటే ఇందులో డైమండ్ అనే ఏదైనా మనకు స్పెషల్గా ఏం చెప్పలేదు, ఇక్కడ ఏ కార్డ్ అని ఏం చెప్పలేదు. డైమండ్ని ఎన్నుకునే సంభావ్యత అంటే ఇక్కడ డైమండ్కి అనుకూలంగా ఎన్ని ఉంటాయి కార్డ్స్, 13 ఉంటాయి. అంటే 13 కార్డులో ఏది వచ్చినా పర్వాలేదు. కాబట్టి మనకు దీని సంభావ్యత ఈక్వల్ అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. అంటే 13 అనుకూలమేమో 13 కార్డులు ఉన్నాయి, మొత్తం 39. అంటే 13 ఒకట్ల 13 3 అంటే 1/3 అవుతుంది దీని సంభావ్యత. ఇది డైమండ్ ఎన్నుకునే సంభావ్యత 1/3 అవుతుంది. మరి ఆటీను గుర్తులేని కార్డు ఎన్నుకునే సంభావ్యత అంటున్నాం. మరి ఇందులో మనము 13 ఆటీన్ గుర్తుగల కార్డుని తీసి పక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఆటీన్ గుర్తుగల కార్డులు ఉంటాయా, ఏముండవు కదా. అంటే ఆటీను గుర్తు లేని కార్డు ఎన్నుకునే సంభావ్యత ఎంత అంటుండు. అంటే అన్ని అనుకూల పర్యవసనాల సంఖ్య మొత్తం పర్యవసనాల సంఖ్య సమానం అవుతుంది కదా. కాబట్టి ఆటీను గుర్తు లేని కార్డు ఎన్నుకునే సంభావ్యత 1 అవుతుంది. ఇది మనం ఏ కార్డు తీసినా కూడా ఆటీని గుర్తులేని కార్డే వస్తుంది కదా. కాబట్టి ఆటీని గుర్తులేని కార్డు ఎన్నుకునే సంభావ్యత ఇది 1 అవుతుంది. ఈ ఘటన అనేది ఖచ్చిత ఘటన అవుతుంది. ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత 1. నెక్స్ట్ ఆటీను గుర్తుగల ఏస్ను ఎన్నుకునే సంభావ్యత. ఇందులో ఈ 39 కార్డులో మనకు ఆటీని గుర్తుగల కార్డే లేవు. మనం ఒక కార్డుని తీస్తే ఆటీని గుర్తుగల ఏస్ అయ్యే సంభావ్యత అంటుండు. అంటే ఇక్కడ మనకు అనుకూల పర్యవసనాలు ఏమీ లేవు, 0. అంటే మనం అప్పుడు దాని అనుకూల పర్యవసనాల సంఖ్య 0 అయిందంటే ఆ ఘటన అనేది ఏమవుతుంది, అసంభవ ఘటన అవుతుంది. అసంభవ ఘటన యొక్క సంభావ్యత 0. కాబట్టి ఇది ఆటీని గుర్తుగల ఏస్ని ఎన్నుకునే సంభావ్యత ఎంత అయితే 0 అవుతుంది. ఓకేనా. దీనికి మనం ఇప్పుడు రాసుకుందాం. ఓకేనా. ముందుగా ఏంటి, పేక ముక్కల కట్టలో గల మొత్తం కార్డుల సంఖ్య రాసిన 52. ఓకేనా. రహీం అన్ని ఆటీను అంటే ఇదే కదా ఆటీని గుర్తుగల కార్డులు తొలగించాడు. అయితే అయినా మిగిలిన కార్డుల సంఖ్య ఏమవుతుంది, 52 - 13 = 39. ఓకేనా. ఇప్పుడు మొత్తం పర్యవసనాల సంఖ్య N(s) = 39. ఇక్కడ నేను ఒక కార్డును ఎన్నుకుంటే అది ఏస్ అయ్యే ఘటన ఈ అనుకున్నాం అనుకోండి. అంటే N(e) అంటే ఏంది, ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య. అంటే ఏస్ కార్డ్ అయ్యడానికి అనుకూల పర్యవసనాల సంఖ్య N(e)గా చూసిస్తాం. ఓకేనా. అంటే మొత్తం పర్యవసనాల సంఖ్యను N(s), N(e) అంటేనేమో అనుకూల పర్యవసనాల సంఖ్యను తెలుపుతుంది. ఓకేనా. ఇప్పుడు మొత్తం పర్యవసనాల సంఖ్య N(s) = 39. ఇప్పుడు ఒక కార్డును ఎన్నుకుంటే ఈ 4కి సమానం రాదాం. ఒక కార్డును ఎన్నుకుంటే అది ఏస్ అయ్యే సంభావ్యత ఎంత అన్నాడు. అంటే మనము దానికి ఒక కార్డును ఎన్నుకుంటే అది ఏస్ అయ్యే ఘటన ఈ అనుకుంటున్నా. ఒక కార్డును ఎన్నుకుంటే అది ఏస్ అంటే ఏ
అయ్యే ఘటన ఈ అనుకుంటే మనకు పి ఆఫ్ ఈ కదా, అంటే అది ఏస్ అయ్యే సంభావ్యత అన్నాడు. అంటే ఒక కార్డుని ఎన్నుకుంటే అది ఏస్ అయ్యే సంభావ్యత అని రాయకుండా పి ఆఫ్ ఈ అని రాస్తున్నా. అంటే పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య. అంటే ఈ అంటే ఏంది, ఏస్కి అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత 3 కదా. అందుకే ముందుగా ఒక కార్డును ఎన్నుకుంటే అది ఏస్ అయ్యే ఘటన ఈ అనుకుంటే ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య రాదాం. ఇంకా 3 అంటే ఏంది అంటే ఆ ఏస్ అనేది ఏంటి కావచ్చు, డైమండ్ ఏ కావచ్చు, కలావరి ఏ కావచ్చు, స్పేడ్ ఏ కావచ్చు, బ్లాక్ ఏ. కాబట్టి 3 ఉన్నాయి. కాబట్టి మరి ఈ సంభావితం ఏమవుతుంది, ఒక కార్డును ఎన్నుకుంటే అది ఏస్ అయ్యే సంభావితం. ఇక్కడ పి ఆఫ్ ఈ అంటే ఏంటిది, ఇది ఈ అనేది ఏంటిది, అది ఏస్ అయ్యే ఘటన ఈ. కాబట్టి ఈ అనేది ఏం చెప్తుంది, ఏస్ అయ్యే ఘటన. కాబట్టి ఈ అంటే పి ఆఫ్ ఈ అంటే ఏస్ అయ్యే సంభావ్యత అని అర్థం ఇక్కడ. ఓకేనా. అంటే అనుకూల పర్యవసనాల సంఖ్యను 3 అనుకున్నాం. అంటే ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. మనము మరి ఏస్ అయ్యే సంభావ్యత అంటే పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు మనము ఎన్ ఆఫ్ ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్యని ఎన్ ఆఫ్ ఈ అని, మొత్తం పర్యవసనాల సంఖ్యని ఎన్ ఆఫ్ ఎస్. కాబట్టి ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ తీసుకుని 39 ఈజ్ ఈక్వల్ టు, సో 1/13, 3 1ల 3 13ల. ఓకేనా. అంటే ఒక కార్డుని ఎన్నుకుంటే అది ఏస్ అయ్యే సంభావ్యత ఎంత వచ్చింది, 1/13. ఇప్పుడు రెండవది డైమండ్ను ఎన్నుకునే సంభావ్యత ఎంత అన్నాడు. కాబట్టి డైమండ్ను ఒక కార్డును ఎన్నుకుంటే అది డైమండ్ అయ్యే ఘటన, డైమండ్ అయ్యే ఘటన ఇప్పుడు ఈ అనుకుంటున్నాయి. ఇక్కడ రెండవ సందర్భం, ఇక్కడ 2లో డైమండ్ అయ్యే ఘటన ఈ అనుకుంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ అంటే ఇది, ఎన్ ఆఫ్ ఈ అంటే ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ అంటే డైమండ్ అవ్వడానికి పర్యవసనాల సంఖ్య, అనుకూల పర్యవసనాల సంఖ్య. ఎన్ ఆఫ్ ఈ అంటే 13. డైమండ్ అయ్యే ఘటన ఈ అనుకున్నాం కాబట్టి ఎన్ ఆఫ్ ఈ అంటే ఏం చెప్తుంది, డైమండ్కు అనుకూల పర్యవసనాల సంఖ్య ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ. మరి ఎన్ ఆఫ్ ఎస్ అని మాత్రం మొత్తం 39 కాళ్ళే కాబట్టి. సో పి ఆఫ్ ఈ ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. అంటే ఎన్ ఆఫ్ ఈ అంటే ఇక్కడ పి ఆఫ్ ఈ ఏం చెప్తుంది, డైమండ్ ఎన్నుకునే సంభావ్యత చెప్తుంది. ఈ అనేది మనం డైమండ్ అయ్యే ఘటన అనుకున్నాం కాబట్టి పి ఆఫ్ ఈ అనేది డైమండ్ అయ్యే సంభావ్యత అనమాట. ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ అంటే ఇది 13, ఇక్కడ 39, 13 1ల 13 3ల అంటే 1/3. ఓకేనా. ఇప్పుడు మూడవది ఆటీను గుర్తు లేని కార్డు ఎన్నుకునే సంభావ్యత ఎంత అన్నాడు. అంటే మూడవది ఆటీను గుర్తు లేని కార్డు ఎన్నుకునే ఘటన ఈ అనుకుంటే, ఆటీను గుర్తులేని కార్డు ఎన్నుకునే ఘటన ఈ అనుకుంటే, ఆటీను గుర్తులేని కార్డు ఎన్నుకునే ఘటన ఈ అనుకుంటే మరి ఈకేంది, ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య రాయాలి కదా, ఎన్ ఆఫ్ ఈ రాయాలి కదా. దీని సంభావ్యత కావాలన్నప్పుడు ఎన్ ఆఫ్ ఈ ఏమవుతుంది, ఆటీను గుర్తులేని కార్డు ఎన్నుకునే ఘటన ఈ అనుకున్నాం. మరి ఈకి అనుకూల అన్నీ కూడా ఆటీను గుర్తులేని కార్డులన్నీ తీసి పక్క పెట్టినాం కాబట్టి ఆ 52లో 13 కార్డులు పోతే మిగిలిన అన్నీ కూడా ఆటీను గుర్తులేని కార్డులే కదా. కాబట్టి ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 39. ఓకేనా అన్నీ కూడా. కాబట్టి ఎన్ ఆఫ్ ఈ అంటే ఇదేంది, ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య. సో ఇప్పుడు పి ఆఫ్ ఈ అంటే పి ఆఫ్ ఈ అంటే ఏంది, ఆటీను గుర్తులేని కార్డు ఎన్నుకునే సంభావిత. ఇక్కడ ఈ అనేది ఆటీను గుర్తుని లేని కార్డు ఎన్నుకునే సంభావిత. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. సో 39 ఎన్ ఆఫ్ ఎస్ అంటే మొత్తం అనుకూల పర్యవసనాలు, ఎన్ ఆఫ్ ఎస్ అంటే మొత్తం పర్యవసనాల సంఖ్య, ఎన్ ఆఫ్ ఏమో ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య. సో 39 అంటే 1 అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది
ఖచ్చిత ఘటన అవుతుంది. అంటే P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఆటీను గుర్తు లేని కార్డు ఎన్నుకునే సంభావ్యత 1. రాదా? ఆటీను గుర్తు లేని కార్డు ఎన్నుకునే సంభావ్యత ఒకటి. అంటే ఇది ఈ ఘటన ఏమవుతుంది? ఖచ్చిత ఘటన అవుతుంది అనమాట. 4th. ఇప్పుడు ఆటీను గుర్తు గల ఏసుని ఎన్నుకునే సంభావ్యత ఎంత అంటున్నాం? ఆటీను గుర్తు అంటే ఆటీను గుర్తు గల ఏసును ఎన్నుకునే ఘటన ఈ అనుకుంటే, ఆటీను గుర్తుగల ఏసు ఎన్నుకునే ఘటన ఈ అనుకుంటే మరి ఎన్ ఆఫ్ ఈ ఏమవుతుంది అంటే ఇక్కడ ఆటీను గుర్తుగల కార్లన్నీ తీసి పక్క పెట్టినాం కాబట్టి ఆటీను గుర్తుగల ఏసు ఉండడానికి అవకాశం ఉందా? లేదు. అనుకూల పర్యవసనాలు ఎన్ ఆఫ్ అంటే అనుకూల పర్యవసన సంఖ్య 0. సో P ఆఫ్ ఈ అంటే ఆటీను గుర్తుగల ఏసుని ఎన్నుకునే సంభావ్యత అన్నమాట ఇక్కడ P ఆఫ్ ఈ. అంటే ఎన్ ఆఫ్ ఈ అంటే ఈకి అనుకూల పర్యవసన సంఖ్య బై మొత్తం పర్యవసన సంఖ్య 0/39 అంటే 0. అంటే ఇది ఏమవుతుంది? అసంభవ ఘటన అవుతుంది. ఆటీను గుర్తుగల ఏసుని ఎన్నుకునే ఘటన అసంభవ ఘటన. దేర్ఫోర్ ఆటీను గుర్తుగల ఏసును ఎన్నుకునే సంభావ్యత 0. ఓకే. ఇప్పుడు 6వ సమస్యకి సాధన చూద్దాం. ముగ్గురు విద్యార్థులలో ఇద్దరి పుట్టినరోజులు సంవత్సరంలో ఒకే రోజు రాని సంభావ్యత 0.992 అయినా ఒకే రోజు వచ్చే సంభావ్యత ఎంత? ఓకేనా? అంటే ముగ్గురు విద్యార్థులలో ఇద్దరి పుట్టినరోజులు సంవత్సరంలో ఒకే రోజు రాని ఘటన ఈ అనుకుంటే మరి ఒకే రోజు అయ్యే ఘటన ఈ బార్ అగును. అంటే ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరి పుట్టినరోజులు సంవత్సరంలో ఒకే రోజు రాని ఘటన ఈ అనుకుంటున్నా. ఒకే రోజు రాని ఘటన ఈ అనుకుంటే ఒకే రోజు అయ్యే ఘటన ఏమవుతుంది? ఈ బార్ అగును. ఓకేనా? అయితే మరి ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరి పుట్టినరోజులు సంవత్సరంలో ఒకే రోజు రాని సంభావ్యత 0.992 అంటే కాబట్టి P ఆఫ్ ఈ ఏమవుతుంది? 0.992 ఇది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఒకే రోజు వచ్చే సంభావ్యత ఎంత అంటే ఒకే రోజు వచ్చే అయ్యే ఘటన ఈ బార్ అనుకున్నాం కాబట్టి మనం ఏం కనుక్కోవాలి? P ఆఫ్ ఈ బార్ కనుక్కోవాలి. ఓకేనా? అయితే మనకు P ఆఫ్ ఈ ప్లస్ P ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? దీని నుంచి P ఆఫ్ ఈ బార్ అంటే ఈ కానిది అనమాట. ఈ బార్ అనేది ఈ ఘటన యొక్క పూరక ఘటన అనమాట. P ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ P ఆఫ్ ఈ. ఓకేనా? P ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 0.992. ఓకేనా? ఏమవుతుంది? 0.992 అంటే 10 నుంచి 2 అంటే 8 0 0.008. ఇదేంటి? ఇద్దరి విద్యార్థుల పుట్టినరోజులు ఒకే రోజు వచ్చే సంభావ్యత. దేర్ఫోర్ ఇద్దరి విద్యార్థుల పుట్టినరోజులు ఒకే రోజు వచ్చే సంభావ్యత ఈజ్ ఈక్వల్ 0.008. ఏంటి? ఇద్దరి విద్యార్థుల పుట్టినరోజులు ఒకే రోజు వచ్చే సంభావ్యత ఎంత అన్నాడు కాబట్టి 0.008. ఓకేనా? ఇప్పుడు 7వ సమస్యకి సాధన చూద్దాం.
ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు ఏర్పడు పర్యవసానములతో క్రింది ఘటనల సంభావ్యతలను కనుగొనండి. ఓకేనా, అంటే ఏంది? ప్రధాన సంఖ్య ఏ సంభావ్యత, 2,6ల మధ్య సంఖ్య ఏ సంభావ్యత, బేసి సంఖ్య ఏ సంభావ్యత కనుక్కోమంటాడు. అంటే ఒక పాచికను ఒకసారి దొర్లించగా మనకు మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత? 6. అంటే అవి ఏం రావచ్చు? 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6. ఒక పాచికను ఒకసారి దొర్లిస్తే మనకు 6 ముఖాలలో మనకు ఈ 6 అంకెల్లో ఏదైనా రావచ్చు. కాబట్టి మొత్తం పర్యవసానాల సంఖ్య n(s) = 6. అందుకే ఒక పాచికను ఒకసారి దొర్లించగా ఏర్పడు మొత్తం పర్యవసాన సంఖ్య n(s) = 6 అని రాసినాం. అవేంటి? 1, 2, 3, 4, 5, 6. అయితే ఇందులో మొత్తం పర్యవసాన సంఖ్య ఇవి కాబట్టి అయితే ఇప్పుడు ఒక పాచిక ఒకసారి దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత అడుగుతుండు? 2,6ల మధ్య సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత అంటుండు? బేసి సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత అంటుండు కదా. కాబట్టి ఇప్పుడు మొదటిది ప్రధాన సంఖ్య అయ్యే ఘటన ఈ అనుకుంటే మరి దీని సంభావ్యత అంటే దానికి అనుకూల పర్యవసాన సంఖ్య బై మొత్తం పర్యవసాన సంఖ్య. కాబట్టి ప్రధాన సంఖ్య అయ్యే ఘటన ఈ అనుకుంటే ఈకి అనుకూల పర్యవసానముల సంఖ్య అంటే ప్రధాన సంఖ్యలు ఏంటి? ఇందులో ఏ ప్రధాన సంఖ్యలు? 2, 3, 5. మరి ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య 3. మరి మొత్తం పర్యవసాన సంఖ్య 6. 3/6 అంటే 1/2 అవుతుంది సంభావ్యత. ఓకేనా, అది రాసుకుందాం. ప్రధాన సంఖ్య అయ్యే ఘటన ఈ అనుకుంటే ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య n(e) = ప్రధాన సంఖ్యలు ఏంటి ఇందులో? 2, 3, 5. ఎన్ని ఉన్నాయి? 3. ఓకేనా. సో ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత P(e) అనమాట. ఈ అనేది ఏంటిది? ప్రధాన సంఖ్య అయ్యే ఘటన కాబట్టి P(e) అనేది ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత. P(e) = ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య n(e) బై మొత్తం పర్యవసానాల సంఖ్య n(s). కాబట్టి 3/6 అంటే 3 1 3 2 అంటే 1/2. అంటే ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత ఎప్పుడు? ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత P(e) అనొచ్చు లేదా 1/2. ఇప్పుడు రెండవది 2,6ల మధ్య సంఖ్య అయ్యే సంభావ్యత కావాలి కాబట్టి 2,6ల మధ్య సంఖ్య అయ్యే ఘటన ఈ అనుకుందాం. మళ్ళీ 2,6ల మధ్య సంఖ్య అయ్యే ఘటన ఈ అనుకుంటే మరి ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య n(e) కదా. ఇక్కడ ఈ n(e) అంటే ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య n(e). అంటే మరి 2కు 6ల మధ్య ఎన్ని ఉన్నాయి అనుకూలం? అంటే 2కు 6 మధ్యలో 3 కానీ 4 కానీ 5 కానీ అంటే 3 ఉన్నాయి. మళ్ళీ అనుకూల పర్యవసానాల సంఖ్య 3. సో మరి P(e) మొత్తం పర్యవసాన సంఖ్య అయితే 6 ఎట్లాగో. P(e) అంటే ఏంది? ఇది ఇక్కడ ఈ అంటే ఏమనుకున్నాము? 2,6ల మధ్య సంఖ్య ఘటన అనుకున్నాం కాబట్టి P(e) అంటే 2,6ల మధ్య సంఖ్య అయ్యే సంభావ్యత అనమాట. P(e) = n(e) అంటే ఈకి అనుకూల పర్యవసాన సంఖ్య బై n(s) = 3/6 అంటే 3 1 3 2 1/2. అంటే therefore 2,6ల మధ్య సంఖ్య అయ్యే సంభావ్యత = 1/2. ఇప్పుడు బేసి సంఖ్య అయ్యే సంభావ్యత కనుక్కోవాలి. ఇప్పుడు మూడవది కాబట్టి మళ్ళీ ఏమనుకోవాలి? బేసి సంఖ్య అయ్యే ఘటన ఈ అనుకుంటే బేసి సంఖ్య అయ్యే ఘటన ఈ అనుకుంటే ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య అంటే బేసి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి మరి ఇందులో? బేసి సంఖ్యలు 1, 3, 5. కాబట్టి ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య అంటే బేసి సంఖ్యకు అనుకూలంగా ఎన్ని ఉన్నాయి బేసి సంఖ్యలు ఇందులో? అంటే 3.
ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 3 అంటే 1 వచ్చినా 3 వచ్చినా 5 వచ్చినా అనుకూల పర్యవసనాలు కాబట్టి. సో పి ఆఫ్ ఈ అంటే ఇక్కడ పి ఆఫ్ ఈ అంటే ఏంది బేసి సంఖ్య అయ్యే సంభావ్యత అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ ఈ అంటే ఈ అనేది బేసి సంఖ్య అయ్యే ఘటన కాబట్టి బేసి సంఖ్య అయ్యే సంభావ్యత ఈజ్ ఈక్వల్ ఈకి అనుకూల పర్యవసన సంఖ్య ఎన్ ఆఫ్ ఈ పై మొత్తం పర్యవసన సంఖ్యని ఎన్ ఆఫ్ ఎస్. సో 3/6 3 1 3 2 therefore 1/2 అంటే బేసి సంఖ్య అయ్యే సంభావ్యత 1/2. ఓకేనా. ఇప్పుడు 8వ సమస్యకి సాధన చూద్దాం. ఒక పేక ముక్కల కట్ట నుండి ఎరుపు రంగు రాజును తీయు సంభావ్యత ఎంత? అంటే పేక ముక్కల కట్టలో మనకు గల కార్డుల సంఖ్య ఎంత? 52 ఉంటాయి. అందులో ఎరుపు రంగు కార్డులు 26, నలుపు రంగు కార్డులు 26 ఉంటాయని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమడిగిండు, ఒక పేక ముక్కల కట్ట నుండి ఎరుపు రంగు రాజును తీయు సంభావ్యత ఎంత? అంటే ఒక కార్డును తీస్తే అది ఎరుపు రంగు రాజు అయ్యే సంభావ్యత అంటాడు. కాబట్టి ఒక పేక ముక్కల కట్టలో గల కార్డుల సంఖ్య 52 అంటే మొత్తం పర్యవసనాల సంఖ్య 52 అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 52. ఓకేనా. అయితే ఒక కార్డును తీస్తే ఎరుపు రంగు రాజు కాడయ్యే ఘటన ఈ అనుకుంటే, ఓకేనా, మనము ఒక కార్డును తీస్తే అది ఏం కావాలి, ఎరుపు రంగు రాజు అయ్యే ఘటన నేను ఈ అనుకుంటున్నా. మరి ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య, ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య ఏమవుతుంది? 2 ఉంటాయి. ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య 2. ఎందుకు? ఎరుపు రంగు రాజు కార్డులు 2 ఉంటాయి. ఓకేనా. నలుపు రంగు రాజు కార్డులు 2 ఉంటాయి. కాబట్టి మనం ఒక కార్డుని తీస్తే ఎరుపు రంగు రాజు అయ్యే ఘటన ఈ అనుకున్నాం కాబట్టి ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య 2 అంటే ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఏంటి ఆ కార్డ్స్ ఏంటివి ఇవి అంటే మనకు డైమండ్ కింగ్, ఆటిన్ కింగ్ అనమాట. ఎరుపు రంగు రాజు అంటే కింగే కదా, ఎరుపు రంగు రాజు అంటే డైమండ్ రాజు కానివ్వండి, ఆటిన్ రాజు కానీ రావడం అంటే 2 ఉన్నాయి మనకు అనుకూలంగా. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఎరుపు రంగు రాజు అయ్యే సంభావ్యత ఏంటి? పి ఆఫ్ ఈ. ఈ అనేది ఏమనుకున్నాము, ఒక కార్డుని ఎరుపు రంగు రాజు అయ్యే ఘటన కాబట్టి పి ఆఫ్ ఈ అనేది ఏమవుతుంది, ఎరుపు రంగు రాజు అయ్యే సంభావ్యత అవుతుంది. కాబట్టి దీనికి ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య ఎన్ ఆఫ్ ఈ బై మొత్తం పర్యవసనాల సంఖ్యని ఎన్ ఆఫ్ ఎస్. కాబట్టి ఎన్ ఆఫ్ ఈ అంటే 2, ఎన్ ఆఫ్ ఎస్ అంటే 52. 2 1 2 26 అంటే మనకేమో తెలిసింది వచ్చింది 1/26. therefore ఎరుపు రంగు రాజు పేక ముక్కల కట్ట నుండి ఒక కార్డును తీస్తుంది ఎరుపు రంగు రాజు అయ్యే సంభావ్యత 1/26. ఓకే, థ్యాంక్ యూ.